హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను ఇవాళ మిమ్మల్ని ఇండియాలోనే వన్ ఆఫ్ ద యూనిక్ ప్లేస్కి తీసుకెళ్తున్నా. అదే డయూ ఐలాండ్. చిన్న ఏరియా ఉన్న ఈ టౌన్లో చాలా యూనిక్ ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. గుజరాత్ సైడ్ ట్రావెల్ చేసినా లేదంటే బీచెసే కాకుండా డిఫరెంట్గా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే విజిట్ చేయాల్సిన ప్లేస్ డయూ. సో ఇక్కడ ఎన్ని డిఫరెంట్ ప్లేసెస్ అంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఐఎన్ఎస్ కుక్రీ మెమోరియల్. 1971లో పాకిస్తాన్తో వార్ టైంలో మునిగిపోయిన ఏకైక ఇండియన్ షిప్ ఐఎన్ఎస్ కుక్రీ. సో పాకిస్తాన్ టార్పేడో లాంచెస్ వల్ల అన్ఫార్చునేట్లీ ఇది మునిగిపోయింది. సో అందులో 18 నేవల్ ఆఫీసర్స్ అండ్ అరౌండ్ 176 సెయిలర్స్ మునిగిపోయారంట. సో వాళ్ళకు గుర్తుగా కట్టించిందే ఈ ఐఎన్ఎస్ కుక్రీ మెమోరియల్ పార్క్. అండ్ ఇక్కడ సరౌండింగ్స్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెనకాల కనిపిస్తుంది అదే ఐఎన్ఎస్ కుక్రీ ఎలా ఉంటుందో దాని ప్రోటోటైప్. ఇంకా ఇది దాని బ్యాక్ సైడ్లో ఉండే బీచ్ అన్నమాట. డైలో టెంపరేచర్స్ ఎప్పుడు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో మేము మోస్ట్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్రావెల్ చేసేవాళ్ళం. సో నైట్ టైం మేము నగోవా బీచ్ అని చెప్పి డైలో ఫేమస్ బీచ్ అనమాట. సో నేను లోపలైతే షూట్ చేయలేదు. ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ వచ్చే బీచ్ ఇదే, చాలా క్లీన్గా ఉంటుంది. బీచ్ కాకుండా చక్రతీర్థ్ బీచ్, జలంధర్ బీచ్ అని చెప్పేసి చాలా బీచెస్ ఉన్నాయి. మేము అదర్ దాన్ బీచెస్ ఎక్స్ప్లోర్ చేయాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఈ వీడియోలో నేను రొటీన్ బీచెస్ కాకుండా ఇంకా డిఫరెంట్గా డయూలో ఏమున్నాయో అవి మాత్రం చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మేము చూసిన ఫస్ట్ ప్లేస్ ఇదే, డయూ ఫోర్ట్. పోర్చుగీస్ కంట్రోల్లో ఉన్న ఈ ప్లేస్లో మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ అన్నీ కూడా పోర్చుగల్ స్టైల్లోనే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీన్ని వాళ్ళు బేస్ లాగా వాడుకొని రూల్ చేసే వాళ్ళంట. మనకి దూరంగా కనిపిస్తుందని పానీకోత అంటారు. అది జైల్ అంట అప్పట్లో. సో అది షిప్ షేప్లో కన్స్ట్రక్షన్ చేశారు దాన్ని. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన కొన్ని క్యానాన్ మోడల్స్, వార్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్లేస్ వచ్చేసి డయూ సిటీ సెంటర్లోనే ఉంటుంది. సో ఇక్కడికి వస్తే మనకి డయూ ఫోర్ట్ అండ్ పానీకోత రెండు కూడా కవర్ అవుతాయి. మనం కొంచెం మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవుతే బాగుంటుంది. మేము కొంచెం లేట్ అవ్వడం వల్ల ఎండ చాలా సీవియర్గా ఉండే ఇక్కడ. అండ్ ఇదంతా కూడా ఫోర్ట్లోని లోపల స్ట్రక్చర్ అన్నమాట. గైస్, ఇది డయూలో నా మోస్ట్ ఫేవరెట్ స్పాట్, గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, పక్కనున్న అరేబియన్ సీ వాటర్స్ నుంచి ఇక్కడ ఉన్న 5 శివలింగాలకి సెల్ఫ్ అభిషేకం జరుగుతుంది. లింగాలని పాండవులు స్థాపించారని ఇక్కడ నమ్ముతారు. సో వాటికి అలలతో జరిగే సెల్ఫ్ అభిషేకం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇట్లాంటి చిన్న ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ నుంచి మనం ముందుకెళ్తే ఈ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సౌండ్స్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తాయి అలలవి. ఇది యాక్చువల్గా మార్నింగ్ టైం. సో ఆ వాటర్ ఇక్కడ రాలేదని చెప్పి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాం మేము. ఈవినింగ్ చూసారా అసలు ఎంత బాగుంది కదా. ఇప్పుడు చూడండి కొంచెం హై టైడ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు కంపల్సరీ ఆ వ్యూ కనిపిస్తుంది అని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ చూడండి ఇలా అవుతుంది అభిషేకం. ఈ టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో నేను ఇంకో ఫుల్ వీడియో చేశాను. దాని లింక్ ఇక్కడ ఇస్తాను. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ వాచ్ ఇట్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇందాక మనం ఐఎన్ఎస్ కుక్రీ మెమోరియల్ చూసాం కదా, అదే షిప్ యొక్క మ్యూజియం. 100 రూపీస్ తీసుకుంటారు. ఒరిజినల్ ఐఎన్ఎస్ కుక్రీ వెజల్లో లోపల పార్ట్స్ ఎలా ఉండేవి, సేలర్స్ ఎలా ట్రావెల్ చేసేవాళ్ళు, వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఏంటి, ఫ్యూయల్ ఎలా ఉంటుంది, సో అన్ని అట్లాంటి డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇది కూడా వాటర్లో ఉంటుంది అండ్ సిటీ సెంటర్లోనే ఉంటుంది. సో ఇది ఎంట్రీ అన్నమాట. సో మనం ఇందులో లోపలికి వెళ్ళి చూస్తే లోపల పార్ట్స్ చాలా క్లియర్గా తెలుస్తాయి. అసలు వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తారు సెయిలర్స్ అంతా, అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డ్స్ పైన మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ అక్కడ గైడ్స్ కూడా క్లియర్గా చెప్తారు. ఈ షిప్ ఓవర్ వ్యూ అంతా ఒకసారి చూసేయండి. ఒక నావెల్ షిప్ లోపల ఎలా ఉంటుందో చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో నాకు కంపల్సరీ చెప్పండి.
నెక్స్ట్ మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫ్యూడమ్ బర్డ్ శాంక్చురీ. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ టైంలో బర్డ్ సౌండ్స్తో ఎంత ప్రశాంతంగా ఉండేనో ఈ ప్లేస్ అంతా కూడా. మీరు కూడా ఈ ప్లేస్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ టైమ్స్లోనే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా ఒక పోర్చుగీస్ ఫోర్ట్ మోడల్లో ఉంటుంది. మనకు ఓపిక ఉండాలే కానీ డైలో చూడడానికి అన్లిమిటెడ్ ప్లేసెస్ అండి. అసలు అప్పట్లో పోర్చుగీస్ కన్స్ట్రక్షన్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ అసోసియేటెడ్ విత్ ఒక బీచ్ ఉంటుంది. సో వ్యూ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జాంపా గేట్వే అని చెప్పేసి, అండ్ ద మోస్ట్ ఫేమస్ గోగ్లా బీచ్, హొక్కా ట్రీస్, డయు మ్యూజియం, డైనోసార్ పార్క్, ఇవన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్స్. సో మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ డయు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.